యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో సుమారు 500 మంది విద్యార్థులతోటి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇప్పటికే 8,256 కోట్ల పైచిలుకగానే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 350 కోట్ల పైగా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే ముఖ్య ఉద్దేశం ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థులు చదువు అభ్యసించడానికి ప్రోత్సాహకంగా ఈ పథకాలను తీసుకురావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకుంటలేవు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పెండింగ్లో ఈ బకాయిలు ఉంచడం వల్ల చదువు కంప్లీట్ చేసుకున్నటువంటి ఇంటర్, పాలిటెక్నిక్, పీజీ, బీటెక్ విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాల దగ్గర పెట్టి బయట ఏదో ఒక పనికి పోవాల్సి వస్తూ ఉంది. ఈ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి అనేక కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇవి సకాలంలో రిలీజ్ కాకపోవడం వల్ల చదువుకునే ఉద్దేశం నుంచి ఏదో ఒక కూలి పనికో, నాలి పనికో పోయేటువంటి పరిస్థితుల్లోకి విద్యార్థులు పసితనం నుంచే డైవర్ట్ అవుతున్నటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల దేశం, రాష్ట్రం నిరక్షరాస్యతతో కూడినటువంటి సమాజంగా ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిత్తశుద్ధితోటి పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ని విడుదల చేస్తుందా, స్కాలర్షిప్ని విడుదల చేస్తుందా లేదా అనే సమాధానం చెప్పాలి. అనవసరమైన ఉచిత పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసుకుంటా ఉన్నారు. నినాకం డిగ్రీ మేనేజ్మెంట్ సంత పోయి బీసీసీ చైర్మన్ని అడగగా అసలు ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు, అప్పుల్లో ఉన్నది, మేమే నుంచి ఇస్తాం స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పారు. మీ హంగులు, ఆర్భాటాలు, వైభోగాలకు, మీ ప్రభుత్వ కార్యక్రమాలకు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. రోజు మీరు తిరిగే కార్లలో డీజిల్, మీ డ్రైవర్లకు, మీకు వేతనాలకు లక్షలు తీసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు మీకు కనబడట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళ స్కాలర్షిప్లు వేయడానికి మీకు మనసు రావట్లేదని అడుగుతా ఉన్నాం. రియంబర్స్మెంట్స్ విడుదల చేయడానికి మీకు బుద్ధి రావట్లేదని అడుగుతా ఉన్నాం. మీ మీటింగులకు, ఆర్భాటాలకు మీరు వస్తున్నారంటే మీ కాన్వాయ్లకు కోటాను ఖర్చు పెట్టడానికి మీకు మనసు ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,256 కోట్లు, జిల్లాలో ఉన్నటువంటి 356 కోట్లు విడుదల చేస్తే మంచిది. లేకపోతే భవిష్యత్తులో సెక్రటేరియట్ ముట్టడికి పిలిపిస్తాం. విడుదల ఈ పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసేంత వరకు యూఎస్ఎఫ్ఐ పోరాటాలు ఆగమని చెప్పేసి విద్యార్థి లోకానికి, విద్యార్థుల ఆగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.